మరో దెబ్బ మీద దెబ్బ. ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిన నాటి నుంచి వరుస వివాదాలు. నిజానికి అందులో చేరటానికి ఆయన తప్పుడు దారులు వెతికారనే విమర్శలు. ఇది కేవలం అదానీ విషయంలోనే జరిగిన తంతు. ఇప్పుడు కూడా మరో కొత్త కేసు తెరపైకొచ్చింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు పేక మెడల్లా కుప్పకూలాయి. ఇంతకీ అదానీపై వచ్చిన ఆరోపణలేంటి, ఆయన వివరణ ఏంటి? అంబానీని దాటి ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగిన అదానికి కష్టాలు తప్పడం లేదు. కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఆరోపణల్లో తాజాగా మరో అభియోగం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. 24 గంటల్లో అదానికి దెబ్బ మీద దెబ్బ పడింది. లంచాలకు పాల్పడ్డారని ఆయనపై న్యూయార్క్లో కేసు నమోదైంది. ఈ ఒక్క కేసు ప్రభావంతో అదానీ గ్రూప్ లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరైపోయింది. అంతేకాదు, దీంతో ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 22 స్థానాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం 25వ స్థానానికి పడిపోయారు. గత ఏడాది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. మరి ఇంతలా అదానిని కుదేలు చేసిన మ్యాటర్ ఏంటంటే అదే లంచగొండితనం. ప్రపంచ కుబేరుడిగా స్థానాన్ని దక్కించుకునేందుకు పక్కదారి తొక్కారని ఆరోపణలు ఇప్పుడు అదానిని కుదిపేస్తున్నాయి. $265 మిలియన్ లంచం మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్లో ఆయనపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే 20 ఏళ్లలో $2 బిలియన్ ఆదాయాన్ని సంపాదించేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించినట్టు తెలిపారు. ఈ కేసులో గౌతమ్ అదానీ సహా ఆయన బంధువు సాగర్ అదానీ పాటు మరో 7గురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు న్యూయార్క్ అధికారులు వెల్లడించారు. అమెరికా సహా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అలానే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా అదానీపై మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. ఇక ఈ విషయమై రాజకీయ రగడ రాజుకుంది. అదానీ చట్టాలను ఉల్లంఘించారని, వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్న రాహుల్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తామని స్పష్టం చేశారు. అదానీని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ కేసు ఆరోపణలపై స్పందించింది అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ సంస్థలపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించింది. అవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. నేరం రుజువు కానంత వరకు వ్యక్తులు, సంస్థలు నిర్దోషులుగానే భావించబడతారని స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసు ఎఫెక్టుతో అదానీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి అదానీ గ్రూప్నకు చెందిన కంపెనీల షేర్లు భారీ స్థాయిలో పతనమవడం ప్రారంభమయ్యాయి. గౌతమ్ అదానీ సంపద కూడా ఒకే రోజు $12 బిలియన్ అంటే 1,00,000 కోట్లు ఆవిరైపోయింది. అత్యధికంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ల విలువ 23% పడిపోగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20% పతనమైంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 13%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ విల్మార్ 10%, అదానీ సిమెంట్స్ 12%, అదానీ పవర్ 9%, ఏసీసీ షేర్లు 7.92% మేర నష్టపోయాయి. ఆయా కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2.5 లక్షల కోట్ల మేర క్షీణించింది. గతేడాది హిండెన్బర్గ్ నివేదిక టైంలో కూడా అదానీ గ్రూప్స్ భారీ నష్టాన్ని చవిచూశాయి. ఆ తర్వాత ఆ కేసు కొట్టివేయడంతో మళ్లీ లాభాల బాట పట్టాయి. నాటి నుంచి ఏదో ఒక రూపంలో అదానీపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేసు నమోదు కావడంతో భారీ నష్టాలు చవిచూస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మరికొంత నష్టం తప్పదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ కేసు ఏ వైపు మలుపు తిరుగుతుందో చూడాలి.